రాజసాబ్. రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్న చిత్రం రాజసాబ్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ వీడియో అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని హారర్ కామెడీ జోనర్ లో ఏ సినిమా తీయలేదు. మొదటిసారి మార్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే అనుకోని విధంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతుండగా తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పెద్ద బాంబ్ పేల్చాడు. ప్రభాస్ గారు ఇస్ కమింగ్ విత్ అ మాస్, ఒక హీరోయిన్ తో ఒక డ్యూయెట్, ఒక ఐటమ్ సాంగ్, ఒక లాస్ట్ ముగ్గురు హీరోయిన్లతో ఒక పాట. రాజసాబ్ సినిమా చిత్రీకరణ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటున్న సందర్భంలో మరి ఈ మూవీ సాంగ్స్ సంగతేంటి అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి రావటం సంచలనంగా మారింది. ముఖ్యంగా రాజసాబ్ సినిమా కోసం అప్పుడెప్పుడో తమన్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పుడు పనికొస్తాయా, ప్రేక్షకుల్ని మెప్పిస్తాయా అనే సందిగ్ధత నెలకొంది. దీనిపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించారు. హైపులు లేవు ఆ సినిమా పైన, మాకు అది మంచిది, అదే కావాలి. ఆ లో ఎక్స్పెక్టేషన్ లో ఉంటే థియేటర్ లో అంత పాట రిలీజ్ అయ్యేటప్పటికి వావ్ వస్తుంది. రాజసాబ్ కోసం గతంలో తాను కంపోజ్ చేసిన ట్యూన్ అన్నిటినీ చెత్తబుట్టులో పడేశానని, ఇప్పుడు ఫ్రెష్ గా పాటలు ఇస్తానని సంచలన ప్రకటన చేశారు. రాజసాబ్ కోసం ఇప్పటికే చాలా సాంగ్స్ కంపోజ్ చేశాం, కానీ అవన్నీ చెత్తబుట్టులో పడేశాం. ఎందుకంటే టైం లైన్ మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది, టెక్నాలజీ మారుతుంది. దానికి తగ్గట్టే పాటలు ఇవ్వాలి. అప్పుడెప్పుడో కంపోజ్ చేసిన పాటలని, ఆ ట్యూన్ అన్నీ ఇప్పుడు డెడ్ అయిపోయాయి. పాటలన్నీ మళ్ళీ కంపోజ్ చేయాలనే నిర్ణయాన్నే తీసుకున్నట్లుగా వెల్లడించారు తమన్. ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పి ఒప్పించానని అన్నాడు. ప్రభాస్ సినిమా కోసం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నప్పుడు, తన పాటల కోసం ఆడియో కంపెనీలు 30 నుంచి 40 కోట్లు పెడుతున్నప్పుడు మంచి మ్యూజిక్ ఇవ్వటం తన బాధ్యతగా చెప్పుకొచ్చారు. మరి ఈ నిర్ణయం రాజసాబ్ షూటింగ్ కు అడ్డంకి కాలేదా? అసలు అడ్డంకి కాలేదంటూ తమన్ అంటున్నారు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు రాజసాబ్ టాకీ మాత్రమే కంప్లీట్ చేశారట. అలా టాకీ పార్ట్ పూర్తి చేసి ఇప్పుడు సాంగ్ షూట్ చేస్తున్నారు. సినిమా వాయిదా పడటానికి ఇది కూడా ఒక కారణం అనే విషయాన్ని తమన్ పరోక్షంగా వెల్లడించినట్లయింది. ఇదిలా ఉంటే ప్రభాస్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాజసాబ్ గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ లీక్ అయితే బయటకు వస్తుంది. మేకర్స్ ఈ సినిమా కోసం హై లెవెల్ విఎఫ్ఎక్స్ వాడుతున్న విషయంలో ఈ నేపథ్యంలో దీన్ని విడుదల వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్ ను క్యూరియాసిటీ పెంచేందుకు టీం వినూత్న ప్రమోషన్స్, స్క్రిప్ట్స్ ఉపయోగిస్తుందని తెలుస్తోంది. అందుకే హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ప్రేక్షకులందరూ ఆమె రోల్ ను హారర్ ఎలిమెంట్ గా ఊహించుకున్నారు. అయితే నిధి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన క్యారెక్టర్ భయపెట్టేలా ఉంటుందే తప్ప ఇది దయ్యం పాత్ర కాదని క్లారిటీ ఇచ్చింది. ఆమె పాత్ర కథలో కీలక మలుపు తిప్పేలా ఉండబోతుందని హింట్ కూడా ఇచ్చేసింది. సెట్స్ లో ప్రభాస్ తో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, ఇంత కొత్తగా అద్భుతమైన ఎనర్జీతో ఉన్న యూనిట్ తో పనిచేయడం ఇదే తొలిసారి. కథ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది అంటూ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది. సినిమాలో ముగ్గురు కథానాయకులు ఉన్నా ఎక్కువగా మాలవిక మోహన్ క్యారెక్టర్ గురించే టాక్ అయితే వినిపించింది. కానీ నిధి పాత్రపై మిస్టరీ కొనసాగించడం, ప్రమోషన్స్ లో ఆమె లుక్ బయటకు రానియకపోవటం అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది. ఆమె చేసిన కమెంట్స్ ప్రకారం రాజసాబ్ కథలో అనుకోని మలుపు ఉంటాయని, కథ ఎలా మారబోతుందో ప్రేక్షకులు ఊహించలేరని అర్థమవుతుంది. ఇక బాలీవుడ్ లో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయాలని సుభాష్ కుమార్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభాస్ మార్కెట్ ఎప్పుడు నార్త్ ఇండియాలో స్ట్రాంగ్. అయితే హారర్ కామెడీ జోనర్ లో ఇంతవరకు లేని స్టైల్లో కనిపించబోతుండటంతో హిందీ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నిధి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో నటిస్తుండటంతో పాటు సూర్యతో ఓ కొత్త తమిళ సినిమా చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా ఉంది. రాజసాబ్ ప్రమోషన్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇక నిధి అగర్వాల్ ఈ సినిమాలో ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి మరి.